అందరికీ. సో ఈరోజు అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే మా మమ్మీ డాడీది యానివర్సరీ. ఇంకా పాపది కూడా వ్యాక్సిన్ ఉంది, 10 వీక్స్ వ్యాక్సిన్. ఎట్లా ఏడుస్తుందేమో అంటే ఈ వ్యాక్సిన్ నేను గవర్నమెంట్లో ఇప్పటి నుంచి నేనంతా గవర్నమెంట్ వ్యాక్సిన్స్ వేపిద్దాం అనుకుంటున్నా. గవర్నమెంట్లో లేనివి ఇంకా ప్రైవేట్లో, ఇంకా 10 వీక్స్ది ఉంది కాబట్టి గవర్నమెంట్లో వేపిద్దాం అనుకుంటున్నా. మమ్మీ డాడీ వాళ్ళది యానివర్సరీ కదా, అందుకే అక్కడ ఒక రోజు ఉందాం అనుకుంటున్నా. లేట్ అవుతుంది అక్కడ సెలబ్రేషన్ చేయడానికి. అండ్ పాపకు కూడా వ్యాక్సిన్ ఉంది ఈరోజు. ఎంత ఏడుస్తుందో ఏమో చూడాలి. ఫస్ట్ ప్రైవేట్లో వేయించినప్పుడు కూడా ఒక 2 days అట్లా నార్మల్గా ఏడ్చింది. మరి ఇప్పుడు ఎట్లా ఏడుస్తుందో ఏంటో కూడా వ్లాగ్లా మొత్తం చూపిస్తే ఎట్లుంటుందో అంతే. ఇంకా మా మమ్మీ అక్కడ వ్యాక్సిన్, ఇప్పుడైతే మేము వ్యాక్సిన్ ఇప్పించడానికి వెళ్తున్నాం, అక్కడ చూసేయండి. ఇప్పుడు క్యాబ్ కోసం వెయిటింగ్, క్యాబ్లో వెళ్తున్నాము. ఇంకా క్యాబ్ వస్తే వెళ్ళిపోతాము. ఈరోజు మంచిగా ఏమో ఈరోజు ఎంత ఏడుస్తుందో. ఒకటే వ్యాక్సిన్ ఏమో మరి. ఈరోజు అయితే ఒకటే వ్యాక్సిన్ పాపకి. ఏడవరా? సరే చూద్దాం. జ్వరం ఇప్పుడైతే పోవాలి. ఒకటే వ్యాక్సిన్ ఉంది కాళ్ళకి, అంతే. 2 వ్యాక్సిన్లు కాదు. చూడాలి ఇంకా ఏం చేస్తుందో. ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది, వెళ్తున్నాము. కానీ మస్తు ఎండ ఉంది. ఇంకా మేమైతే కార్ షిఫ్ట్ అయిపోయినాం. ఇంకా కార్ ఎక్కగానే ఏడుస్తుంది పాప. అసలు ఏమైందో ఈరోజు. ఇంకా వ్యాక్సిన్ ఇవ్వగానే ఇంకెంత ఏడుస్తుందో తెలియదు. ఇంకా మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట, మా ఊరికి. ఇంకా వెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించుకోవాలి. ఇంకా అగ్గో ఎందుకు ఏడుస్తుంది ఈరోజు అర్థమైతలేదు, కానీ ఏడుస్తుంది బాగా. ఇంకా వ్యాక్సిన్ ఇచ్చినాక ఎంత ఏడుస్తుందో ఏమో. నిజంగా ఏం ఏడుపుతావు అమ్మ, సూది చూస్తే అంటేనే భయం అయితే. ఫుల్ ఏడుస్తుంది ఇక. ఓయ్ ఓయ్ అమ్మా, పోనీ కదా ఇక. లేపిగా లేపిగా. నోట్లో అయితే కొన్ని డ్రాప్స్ అయితే వేసినారు అండ్ ఇంజెక్షన్ ఇచ్చినారు పాపకి. ఒకటే ఇంజెక్షన్, అది కూడా తొడ మీద ఇచ్చినారు. ఇంజెక్షన్ ఇవ్వగానే చాలా ఏడ్చి ఇంకా పడుకుంది. ఇంకా వ్యాక్సిన్ అయితే అయిపోయింది, కానీ ఫుల్ ఏడుస్తుంది ఈరోజు. ఎందుకో ఏమో ఫుల్ చిద్ర చేస్తుంది. ఇంకా వ్యాక్సిన్ ఇవ్వక ముందు నుంచి ఏడుస్తుంది అనమాట కార్లో. నేను ఆల్రెడీ చూపించిన కదా. అండ్ మళ్ళీ ఇంకా వ్యాక్సిన్ ఇచ్చినాక ఇంకా ఘోరంగా ఏడ్చింది. ఇప్పుడు మొత్తం పడుకుంది, అలసిపోయి ఏడ్చి పడుకుంది. ఇంకా మళ్ళీ లేస్తే ఫుల్ ఏడుస్తుంది. ఇంకా ఇప్పుడే వాసిపోయింది. అప్పుడు గవర్నమెంట్లో ప్రైవేట్లో ఇచ్చింది, అప్పుడేం వాయలేదు. కొంచెం సేపు తర్వాత అప్పుడు తనకి నొప్పి లేకుండే, కానీ ఇదైతే చాలా నొప్పి ఉండే. ఇంకా ఇప్పుడే వాసింది. ఇంకా ఫుల్ ఫీవర్ వస్తుందేమో, చూడాలి ఏమవుతుందో. ఈరోజు ఏం చేస్తుందో ఏమో. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించినాం కదా, ఇప్పుడు అంతా ఏమి ఏడుస్తలేదు పాప. అంటే మంచిగా ఉంది. నైట్ ఏడుస్తుందేమో తెలియదు, కానీ అది ఫీవర్ది సిరప్ వేసేసినాము. ఇప్పుడైతే మంచిగా ఉంది, అంత ఏం ఏడుస్తలే, నార్మల్ ఉంది. ఇంకా సెలబ్రేషన్స్ ఏమవుతుందో ఏమో. యానివర్సరీ సెలబ్రేషన్స్ మాకేం అర్థమవుతలేదు. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిండు, 4కి వస్తారు. ఇప్పుడు 4 అవుతుంది టైం. ఇంకా ఏం చెప్తలేరు అనమాట. ఎక్కడ సెలబ్రేట్ చేద్దాము, ఏంది, బయటికి వెళ్దామంటే పాప మంచిగా ఉంటుందా ఉండదా ఏం అర్థమవుతుంది. మళ్ళీ అక్కడ వెళ్ళినాక బాగా సతాయిస్తుందా ఏడుస్తుందా అని ఒకటి అనిపిస్తుంది. మరి ఇంట్లోనా ఏడనా అర్థమవుతలేదు. చూడాలి ఎక్కడ సెలబ్రేషన్స్ అవుతుందో. మరి మీ నైట్ వేసుకుంది. ఎందుకు వేసుకుందంటే వంట చేస్తుంది. ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాము, కానీ ఏంటంటే ఫ్లాప్ అయిపోయింది పాప వల్ల. అంటే ఇప్పుడు పాప సతాయించడం అనే కాదు, వ్యాక్సిన్ అయింది. ఇంకా కానీ బయటికి తీసుకెళ్ళాలంటే ఇంకా తీసుకెళ్ళలేము. చూస్తుంది పాప. పండుకుంది ఇప్పుడు, ఏడ్చి పడుకుంది. అంటే బాగా అంటే కొన్ని టైమ్స్లో పెయిన్ అవుతుందేమో సడన్గా. ఇంకా అప్పుడే ఏడుస్తుంది, ఇంకా పడుకుంది అట్లా అన్నమాట. స్పెషల్ ఈరోజు
చికెన్ బిర్యానీ సరే చూపిస్తా. ఇప్పుడైతే నాకు కళ్ళు మండుతున్నాయి, ఇక వెళ్ళిపోదాం. ఇవి తాటి ముంజలు, గేర్ల మా దాంట్లో గేర్ల అంటారు. మా అమ్మమ్మ పంపించింది నా కోసం, మా మామ తెచ్చిండు. ఇంకా నేనైతే ఇవి తినొద్దంట, అందుకే తింటలేను. కానీ మిస్ అవుతున్నది, ఇవి చాలా తినాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, అరగదంట, పాపకి అరగదంట, కడుపు నొప్పులు వేస్తుందంట. అందుకే ఇంకా తింటలేను. తినాలని ఉంది, నోట్లో వాటర్ వస్తుంది. ఇప్పుడు మా అమ్మ అయితే ఏం ప్రిపేర్ చేస్తుంది అంటే చికెన్ బిర్యానీ అయితే చేసింది. అండ్ ఇప్పుడైతే ఏం చేస్తున్నావు? చికెన్ పకోడీ అయితే చేస్తున్నావు. ఇక్కడ చూడే నైటీ వేసుకుందని ఏంటి వీడియో తీనిస్తలేదు. మా మమ్మీ ఇక్కడ చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తుంది. అండ్ అది ఏంద్రది బిర్యానీ, చికెన్ బిర్యానీ. నైటీ ఉందని ఫేస్ చూపిస్తలేదు. చెప్పండి. ఇక్కడ చూడరా, హాయ్ చెప్పు. మా తమ్ముడు 10th క్లాస్ లో పాస్ అయ్యిండని పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తుండు. ఇప్పుడైతే పకోడీ అయిపోయింది, చాలా బాగుంది. తెలుసా, ఉప్పు ఎక్కువైంది. ఏం కదా, ఉప్పు ఎక్కువైంది కానీ బాగుంది. అందరికి ఇప్పుడైతే రెడీ అయిపోయినాము. మా మమ్మీ కూడా రెడీ అవుతుంది. మా మమ్మీ పెళ్లి చీర ఇది ఇప్పుడు ట్రెండింగ్. అంటే ఇక చూడండి ఎంత బాగుంది, బ్రౌన్ కలర్ బార్డర్ అన్నమాట, మంచిగా ఉంది చీర. ఇది మా మమ్మీ పెళ్లి చీర అంట, పెళ్లి శారీ. ఏమో అంటే ఇప్పుడు కట్టుకోవాలని అడుగుతుంది, కానీ ఎప్పుడన్నా మంచిగా గ్రాండ్గా చేసినప్పుడు కట్టుకోవాలని నేను అంటున్నా. ఇప్పుడైతే జస్ట్ సింపుల్గానే వేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఇంట్లోనే వేసుకున్నాము, అండ్ ఇప్పుడు కూడా ఇంట్లోనే. నెక్స్ట్ ఇయర్ ఎక్కడన్నా ప్లాన్ చేయాలి మంచిగా. ఇప్పుడు మా మమ్మీ అయితే రెడీ అవుతుంది. అండ్ మమ్మీ శారీ, ఇంత పెద్ద ఆల్బమ్, ఇంకా పెద్ద అదేంటి ఇదేందో మరి. ఓయే అమ్మా, ఇగో ఇల్లని మా మమ్మీ చూపిస్తా మీకు. ఇగో అమ్మో మమ్మీ ఇగో ఈమె. ఇది ఎవరు అనుకుంటున్నారు? ఇది మా అన్న, ఇది మా మమ్మీ, ఇది కూడా మా మమ్మీ. ఈమె ఎవరు? మమ్మీ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అంట. ఎప్పుడన్నా మంచిగా ఇంత పెద్ద పెద్ద ఆల్బమ్లు ఉన్నాయి, అవన్నీ మీకు ఎప్పుడన్నా చూపిస్తా. కానీ ఇప్పుడు నార్మల్గా ఫొటోస్ చూపిస్తా. ఫొటోస్ అంటే పెళ్లి ఫొటోస్. ఇగో ఈ శారీయే, ఇందాక చూపించిన శారీ. ఈ శారీ ఎప్పటిది? రిసెప్షన్దా? ఇది రిసెప్షన్ది. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. 2 శారీస్. అప్పుడు మా మమ్మీ చూడండి ఎట్లుందో, ఇప్పుడు మా మమ్మీ చూడండి ఎట్లుందో, చాలా చేంజ్ అయిపోయింది. మా డాడీ అయితే అప్పుడు చాలా బాగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా బాగుంటాడు. మా మమ్మీ చిన్నపిల్ల, చిన్న అంటే అప్పుడు చిన్న ఏజ్లో వేసుకుంటారు కదా అట్లా. మా డాడీ అయితే మస్తు ఉంటాడు. ఒక సింగిల్ ఫోటో వెతుకుతున్నా, ఎక్కడ కనిపిస్తలేదు. ఇగో అమ్మో, ఇది చూడండి. ఇగో ఇది మా డాడీ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా మమ్మీ. ఇదెవరు మమ్మీ? ఇదెవరే? ఇది మా మామ అంట, రమేష్ మామ. ఇది మా మమ్మీ, ఇది మా డాడీ, ఇంకెవరో వీళ్ళు అట్లా అనమాట. మా డాడీ చూడండి బాగుండు కదా, హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇగో ఇక్కడ కనిపిస్తుందా? ఇది మా డాడీ. మా అమ్మమ్మ మా తాత ఇగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు దాకుందంట ఈ శారీ మా అమ్మమ్మ దగ్గర. మా డాడీ పెళ్ళైన ఫోటో, మా డాడీ మా మమ్మీ. అప్పటికిప్పటికి చాలా తేడా. ఇగో మా తాత, మా నాయనమ్మ, మా తాత, మా అమ్మమ్మ. ఇది మా శంతన్ నాన్న, మా మామ. ఇది లడ్డు కదా, ఇది రిసెప్షన్ది ఫోటో. మా డాడీ చూడండి, మా మమ్మీ. ఇప్పటికప్పటికి చాలా డిఫరెన్స్. మా డాడీ అయితే ఫేస్ అట్లా సేమ్ ఉంది, కానీ బాడీ చేంజ్ అయింది. మా మమ్మీ మొత్తం చేంజ్ అయింది కదా. పావే అనుకుంటా మమ్మీ ఫాస్ట్గా చేస్తుంది. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నా. ఇంత పెద్ద బుక్ ఉంది. దగ్గరుండే రే.
మా డాడీ ముందు ఫోటో చూసారు కదా, అప్పుడు చాలా బాగుంది కదా, ఇప్పుడే చాలా చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడైతే సెలబ్రేషన్స్ అవుతుంది. అసలు యానివర్సరీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. అండ్ బయటికి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేద్దామంటే కూడా నాకు టైం, అందుకే ఇంకా మా బావకే చెప్పేసిన ఏమైనా తీసుకురా గిఫ్ట్. నాకు కూడా తెలియదు ఏం తెచ్చిండో, ఏం గిఫ్ట్ తెచ్చిండో. అసలు ఏం గిఫ్ట్ చేయాలో అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఇంకా లాస్ట్ ఇయరే నేను ఫ్రేమ్ గిఫ్ట్ చేశాను. అదే లాభం శుభం, బిజినెస్ మంచి నడవాలని ఇచ్చిన. ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయింది. పాపకి ఫుల్ ఫీవర్ వస్తుంది, మస్తు వేడిగా ఉంది. వేసినాం, పడుకుంటలేదు ఈరోజు, అస్సలు ఈరోజు పడుకుంటలేదు. వ్యాక్సిన్ వేయించినా కదా, నొప్పి ఉంది. ఇంకంతే అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.